హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు టెక్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ జీవన్. ఈరోజు ఐబొమ్మ కేస్ స్టడీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ కథ ఎప్పుడు ఎలా మొదలైంది, పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయగలిగారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. ఐబొమ్మ ఒక పాపులర్ పైరసీ వెబ్సైట్ ఫర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మనకి హెచ్డి క్వాలిటీలో దొరుకుతాయి. అండ్ ఇది లాక్డౌన్ టైంలో బాగా పాపులర్ అయింది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సర్చ్డ్ వెబ్సైట్గా ఇది మారింది. ఐబొమ్మ క్రియేటర్ అయిన ఇమ్మాడి రవి వాళ్ళ సొంతూరు వైజాగ్ అయినప్పటికీ జాబ్ వలన హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో అతని పర్స్పెక్టివ్లో చూస్తే అతను ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవడం అండ్ ఆ అమ్మాయి రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అవడం వల్ల తనకు వచ్చే కొద్దిపాటి ఇన్కమ్ మీద ఎక్కువ ఒత్తిడి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అప్పుడే తనకి ఈ ఆలోచన మొదలైంది. సో వృత్తిరీత్యా అతను ఒక వెబ్ డిజైనర్ అవ్వడం వలన సంపాదన చాలా తక్కువగా వచ్చేది. అండ్ అతనికి సినిమాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండడం వల్ల 2017లో ఈ ఐబొమ్మ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తనకున్న వెబ్ డిజైనింగ్ నాలెడ్జ్ అండ్ ఇప్పుడున్న టెక్నాలజీ మరియు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని తను ఈ వెబ్సైట్ని ఇంత పాపులర్ చేయడం జరిగింది. అండ్ దాని ద్వారా కోట్లు సంపాదించడం అయితే జరిగింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈ కేసుని క్రాక్ చేసి ఇమ్మాడి రవిని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ కేసులోకి వెళ్ళేసరికి అసలుకి పోలీసులు ఈ కేసుని ఎలా క్రాక్ చేశారో ఒక్కొక్క లీడ్ గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ లీడ్ వచ్చేసరికి ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో ఈ మూవీ పైరసీస్ వల్ల, వాళ్ళు ఇచ్చిన రిపీటెడ్ కంప్లైంట్స్ అండ్ దాంట్లో వాళ్ళు ఇచ్చిన టైం స్టాంప్స్ అండ్ వీళ్ళు అప్లోడ్ చేసిన టైం స్టాంప్స్ మధ్య డిఫరెన్స్ నుంచి వాళ్ళు పోలీసులు ఒక ప్యాటర్న్ అయితే కనుక్కున్నారు. ఇదే ఈ కేసు యొక్క ఫస్ట్ లీడ్ అని చెప్పొచ్చు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వీళ్ళ డొమైన్ బిహేవియర్ని అయితే ట్రాక్ చేసింది. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఒక వెబ్సైట్ని బ్లాక్ చేస్తే వెంటనే ఇంకొక వెబ్సైట్ క్రియేట్ అవ్వడం. సో దీన్ని డొమైన్ మిర్రరింగ్ అని కూడా అంటాం. సో ఇది ట్రాక్ చేశారు. అండ్ తర్వాత సిగ్నల్ ట్రేసింగ్ అయితే చేయడం జరిగింది. వీళ్ళ ఫిజికల్ సర్వర్స్ అన్నీ ఫారెన్లోనే ఉన్నాయి. బట్ ఇండియా నుంచి లాగిన్స్ అవ్వడం వల్ల వీళ్ళకి ఐపీ లాగ్స్ ఇవన్నీ ఇండియాలోనే జనరేట్ అవుతాయి. సో అంతేకాకుండా ఈ అడ్మిన్ లాగిన్ టైం స్టాంప్స్ మరియు హోస్టింగ్ ప్రొవైడర్స్ ఇచ్చిన యాక్సెస్ డీటెయిల్స్ ఇవన్నీ ఇంకొక లీడ్ని క్రియేట్ చేశాయి. దీని తర్వాత ఐబొమ్మ యాక్చువల్గా అయితే తన వెబ్సైట్ నుంచి మనీ ఏమి ఎర్న్ చేయదు. సో అక్కడ డిస్ప్లే యాడ్స్ అండ్ అక్కడ జరిగే ఈ బెట్టింగ్ యాప్స్ రీడైరెక్ట్స్ వల్ల ఎక్కువ మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చిన్న పేమెంట్స్ అనేటివి ఈ రెగ్యులర్గా ఒకే అకౌంట్కి క్రెడిట్ అవ్వడం అనేది పోలీసులు గమనించారు. అది ఇమ్మాడి రవిది అవడం వల్ల ఈ కేసు ఇంకా ఈజీ అవడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్ టీమ్ ఐపీ యాక్టివిటీ ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని అబ్జర్వ్ చేశారు. అంతేకాకుండా లేట్ నైట్స్లో ఈ అప్లోడ్ యాక్టివిటీ అనేది ఒకే ఐపీ లొకేషన్ నుంచి కన్సిస్టెంట్గా రావడం వలన ఆ సర్విలియన్స్ పెట్టి చివరికి తన ఓన్ ఫ్లాట్లోనే తను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్ళకి మొత్తం 15 హార్డ్ డిస్క్లు అయితే దొరకడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 21,000 పైరసీ మూవీస్ అయితే ఉన్నాయి. వాటితో పాటు వాళ్ళకి ఫారెన్ లాగిన్ కీస్, అప్లోడ్ స్క్రిప్ట్స్, డొమైన్ కంట్రోల్ ప్యానెల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ ఇలా అన్నీ దొరకడం అయితే జరిగింది. టోటల్గా 3 crores మనీ తన అకౌంట్లో సీజ్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా తను ఇండియన్ పాస్పోర్ట్ని రివోక్ చేసి కరీబియన్ సీలో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవస్ కంట్రీలో సిటిజన్షిప్ తీసుకోవడం అయితే జరిగింది. సో చివరిగా తను ఇండియాని పర్మనెంట్గా వదిలేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోదామని ఆ ప్లాన్తో మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇండియాలో తనకున్న ఈ ప్రాపర్టీస్ మొత్తం సేల్ చేసేసి తిరిగి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోదామని అనుకున్న టైంలో పోలీసులు ఇంత మిస్టరీని క్రాక్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది.
సో ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఎక్కడైనా మనకి ఈ వీడియోస్ కానీ ఏ వెబ్సైట్ కానీ ఏదైనా మనకి ఫ్రీగా ఇస్తుందంటే దానికి కారణం దానికి వచ్చే ఈ వ్యూవర్ ట్రాఫిక్. సో ఆ వ్యూవర్ ట్రాఫిక్ వల్ల ఈ యాడ్ కంపెనీస్ అయితే ఏది ఉన్నాయో, బెట్టింగ్ కంపెనీస్ అయితే ఏది ఉన్నాయో, సో దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు ఆ వ్యూవర్స్ని. సో ఫ్రీ అంటే అక్కడ డెఫినెట్గా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం వల్ల వాళ్ళ డేటాని పోగొట్టుకోవడమే కాకుండా ఇలాంటి బెట్టింగ్స్ అన్నీ ఆడడం స్టార్ట్ చేసి వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకుంటారు లాస్ట్‌కి. నేను చెప్పేది ఏందంటే మీరు ఎటువంటి వెబ్సైట్ అయినా సరే లాగిన్ అయ్యే ముందర ఫస్ట్ అసలకి అది జెన్యూన్ వెబ్సైటా కాదా అనేది మీరు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రికాషన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. మీ డేటాని, మీ ప్రైవసీ సెట్టింగ్స్‌ని గానీ, మీ బ్రౌజర్ సెట్టింగ్స్‌ని గానీ చాలా జాగ్రత్తగా వాటిల్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఇలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. మీరు చూసి ఎంతో కొంత మీకు ఐడియా వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు డెఫినెట్‌గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like my content, please do share, like and subscribe to my channel.